నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించే రీతిలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. యూపీలో సమాజ్వాదీ పార్టీ చిలికను బీజేపీ, బీఎస్పీలు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. యూపీలో అఖిలేష్ ఎస్పీతోనూ, పంజాబ్లో సిద్ధుతోనూ కలిసి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాకతో పంజాబ్లో తొలిసారిగా ముక్కోణపు పోటీ జరగనుంది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికలు తాజా రాజకీయ పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావుల సిద్దిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి ఎస్ వినయ్ కుమార్ గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు, రాజకీయ అంశాల విశ్లేషకులు. శ్రీధర్ రెడ్డి గారు, మినీ సార్వత్రిక ఎన్నికలను 5 రాష్ట్రాల ఎన్నికలు తలపిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరి ఉత్తరప్రదేశ్తో సహా ఈ 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ అండ్ మణిపూర్ ఈ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోతూ ఉన్నాయి. ప్రధానంగా అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ కూడా ఉంది కాబట్టి అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఎన్నికల మంత్రము అభివృద్ధి అనేటువంటి విషయమే ప్రధానంగా మా ఎన్నికల వ్యూహం ఉండబోతోంది. గోవాలో గత 3 సార్ల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. అంతకుముందు మనోహర్ పారికర్ గారు, ఇప్పుడు లక్ష్మీకాంత్ పర్సే గారి నాయకత్వంలో గోవా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చిన్న రాష్ట్రమైనా కానీ, మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రమైనా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చాలా స్థిరమైనటువంటి సుపరిపాలనతో ఉన్న ప్రభుత్వాన్ని అందించింది. కాబట్టి గోవాలో అదే కంటిన్యూషన్ చేస్తూ అభివృద్ధి ప్రధానంగా అక్కడ అధికారాన్ని నిలుపుకుంటాం. పంజాబ్లో కొంతమేరకు ఇప్పటికే శిరోమణి అకాల్ దళ్ మా యొక్క కూటమిలో 2వసారి అధికారంలో ఉన్నాం. కొంత వ్యతిరేకత అక్కడక్కడ ఉన్నా కానీ, అంటే ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్స్ ఉన్నా కానీ అక్కడ బలమైనటువంటి ప్రత్యర్థి వర్గం లేకపోవటం, కాంగ్రెస్ పార్టీ కొంత హడావుడి చేస్తున్నట్టు కనబడ్డా కానీ అక్కడ కూడా పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, అంతర్గత వ్యతిరేకతలు, ఇంకా నిన్న మొన్న వచ్చినటువంటి ఆప్ వాళ్ళ యొక్క పరిస్థితి అంత స్ట్రాంగ్గా లేకపోవటము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవాళ పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగినటువంటి యొక్క అనేకమైన కార్యకలాపాలు, పరిణామాలు అవినీతి అంతానికి, నల్లధన అంతానికి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న అంశాలన్నీ కూడా ప్రజల్లో బలంగా నాటుకుపోయినాయి. వాటిని ఆధారంగా చేసుకుని కూడా అక్కడ మేము అధికారాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకపోతే ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ పాలన, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతము, అవినీతి, అదే సమయంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగలేకపోవటం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఇంత వర్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా కనపడలేదని చెప్పేసి వాళ్ళ విమర్శకులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో అక్కడ ప్రధానంగా నరేంద్ర మోడీ గారి యొక్క సభలు అక్కడ పెడితే లక్షలాది మందిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలించే ప్రయత్నం. కాబట్టి అభివృద్ధి ప్రధానమైనటువంటి లక్ష్యంగా యూపీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ అక్కడ అభివృద్ధి ప్రధానమంత్రంగా ఆడ కూడా ముందుకెళ్ళినటువంటి అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లో మనం చూసాం విపరీతమైనటువంటి అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వము, అటువైపు మణిపూర్లలో. కాబట్టి అక్కడ ప్రభుత్వాల యొక్క అవినీతి లేకపోతే అసమర్థ పాలన, లొసుగులు అవి బయటపెట్టడం ఒక లక్ష్యం అయితే, అన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా యువత, తర్వాత అన్ని వర్గాల అభివృద్ధి, ఆ యొక్క సమాజం అభివృద్ధి యొక్క లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రచారము వ్యూహం ఉండబోతుంది. భారతీయ జనతా పార్టీ ఈ 5 రాష్ట్రాల్లో కూడా 2 చోట్ల అధికారాన్ని నిలుపుకునే విధంగా, మిగతా 3 చోట్ల అధికారాన్ని సాధించే విధంగా అడుగు వేస్తూ ఉన్నాం. నరసింహారావు గారు, సమాజ్వాదీ పార్టీలో ఏర్పడినటువంటి అంతర్గత కుమ్ములాటలు, వచ్చినటువంటి ఈ కుటుంబ కలహాలు ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎస్పీ చీలిక వల్ల ఏ పార్టీ ఎక్కువగా లాభపడే పరిస్థితుంది? ఎస్పీ చీలిక వలన ఎస్పీ లాభపడుతుంది. ఎస్పీలో ములాయం సింగ్ యాదవ్ని బయటకు పంపించాక అక్కడ ఒక బ్రహ్మాండమైన ప్రచారం సాగుతుంది. అంతకుముందున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి, గుండారాజుకి ఆయన ప్రతినిధి అని, అలాగే పాత వాళ్ళు ఎందుకు పనిహిమాలను ఎందుకు కొరగాని వాళ్ళందరికీ కూడా ఆయన ప్రతినిధి అని, వాళ్ళ అఖిలేష్ వచ్చాక యంగ్ జనరేషన్ వస్తుందని, యంగ్ జనరేషన్ వచ్చి ఈయన మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టడమే కాకుండా తర్వాత పోలీసులు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాడని, 5 ఏళ్ళగా ఆయన మీద అవినీతి ఆరోపణ కొట్టలేదని ఆయనకి బ్రహ్మాండమైన గ్లామర్ పెరిగింది. వాళ్ళ ములాయం సింగ్ యాదవ్తోనే ఉంటే ములాయం సింగ్ యాదవ్ ఉన్న వ్యతిరేకత మొత్తం పార్టీని దెబ్బతీసేది. ఎప్పుడైతే ములాయం సింగ్ యాదవ్ని బయట పంపించారో వాళ్ళ పార్టీగా, కొత్త పార్టీగా ఆవిర్భవించింది అది. దానికి చాలా గుడ్ విల్ ప్రజల్లో అఖిలేష్ అంటే పెద్ద గ్లామర్ ఉంది. వాళ్ళ అఖిలేష్ 3 రకాలుగా అందరూ అభినందిస్తున్నారు. ఇతర అవినీతి లేదు, శాంతి భద్రతలు బ్రహ్మాండం నెలకొల్పాడు, అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. అది అందువలన ఎస్పీకి పెద్ద ఇబ్బంది లేదు. పైగా ఇంకో చిన్న విషయం ఉంది. గత 5 ఏళ్లుగా ఏ రాష్ట్రాల్లో అయినా సరే జాతీయ పార్టీలు
రాష్ట్రంలో ఉన్న స్థానిక పార్టీలు పోటీ పడితే జాతీయ పార్టీలు టాప్ను ఓడిపోతున్నాయి. కేవలం స్థానిక పార్టీలే గెలుస్తున్నాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ రెండు పోటీ పడితే దాంట్లో ఏదో ఒకటి గెలవచ్చు, ఒకటి ఓడిపోవచ్చు. కానీ స్థానిక పార్టీలతో పోటీ పడి గెలిచిన సందర్భం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేం మనం. జాతీయ పార్టీలతో పోటీ పడితే స్థానిక పార్టీలే గెలుస్తాయి, జాతీయ పార్టీలు గెలవు. వాళ్ళ పర్సనాలిటీ ఓరియంటెడ్ పాలిటిక్స్ వచ్చినాయి దేశంలో. ప్రపంచంలో అంతా కూడా అంతే, దేశంలో కూడా అంతే. వాళ్ళ అఖిలేష్ ఇక్కడ కనపడుతున్నాడు, అక్కడ మాయావతి కనపడుతుంది. బీజేపీకి ఎవరు నాయకుడు తెలియదు. ఎవరిని రావచ్చు, బహుశా ప్రాబుల్గా ఎవరు వస్తారు, రాజ్నాథ్ వస్తాడో ఎవరు వస్తారో తెలియదు. అంటే అసలు నాయకుడు లేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఒక నాయకుడిని ఇతను ముఖ్యమంత్రిగా ఉండబోతాడు అని వీళ్ళు నామినేట్ చేయలేకపోయారు. పైగా ములాయం సింగ్, అఖిలేష్ సింగ్ యాదవ్కి ఇంకొక అడ్వాంటేజ్, కాంగ్రెస్కి ఒక 5%, 6% ఓట్లుంటే వాళ్ళతో కూడా ఎలియన్స్ ఏర్పడుతుంది. వాళ్ళతో ఎలియన్స్ ఏర్పడితే ఏమవుతుందంటే మొత్తం ముస్లిం ఓటు అంతా గుంపగొత్తగా ఈయన పడే అవకాశం ఉంది. అలాగే మాయావతి ఏమో 403 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంతవరకు అక్కడ విభేదాలు లేవు. మాయావతి సెకండ్ ప్లేస్లో ఉంటుందా, థర్డ్ ప్లేస్లో ఉంటుందా అన్నది మొన్నటిదాకా ఉంది. కానీ వాళ్ళు ఆవిడ సెకండ్ ప్లేస్కి వస్తుంది. 403 403 అభ్యర్థుల్ని ఆవిడ నామినేషన్ ప్రకటిస్తే ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది లేదు, ఎవరో తిరుగుబాటు లేదు, ఎక్కడా లేదు. ప్రతి చోట వాళ్ళ బీజేపీలో ఎవరికో మొదటి నుంచి అనేక తిరుగుబాట్లు ఉన్నాయి. అక్కడ అనేక ఎంపీలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎంపీలు వ్యతిరేకంగా చేస్తున్నారు. అందువలన బీజేపీ వాళ్ళ చాలా క్లిష్టమైన సమస్య ఎదుర్కొంటుంది. యూపీలో 72 సీట్లు గెలిచిన బీజేపీ చాలా క్లిష్టంగా, వాళ్ళు ఎన్ని అసెంబ్లీలు గెలుస్తామో తెలవని పరిస్థితుల్లో, 2వ స్థానం వస్తుందో 3వ స్థానం వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు గింగరాలు తిరుగుతున్నారు. అలా ప్రధానమైన పోటీ అఖిలేష్ సింగ్కి ఈవిడికి ఉంటుంది. సరే, మొన్న వాళ్ళిద్దరి మధ్య పార్టీలు చీలికొచ్చిందని నిజమైన చీలిక కాదు. ఎమ్మెల్యేలంతా పక్షాన ఉన్నారు. పార్టీలో అన్ని జిల్లాల యొక్క అధిపతులు కూడా అఖిలేష్ పక్షాన ఉన్నారు. అందువలన వాళ్ళ అఖిలేష్కి మాయావతికి మధ్య నిజమైన అసలైన పోటీ జరుగుతుంది. కాంగ్రెస్ ఎట్టకు అఖిలేష్ పక్షాన్ని చేరింది కాబట్టి చేరుతుంది దాదాపు. అందువలన బీజేపీకి దాదాపు థర్డ్ ప్లేస్ వస్తుంది అక్కడ అన్న భావన జనాందరూ కలుగుతుంది. దయాకర్ గారు, 5 రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రధాని మోదీని ఓడించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంగా చెబుతున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయటం, అలాగే పంజాబ్లో సిద్ధు కాంగ్రెస్లో చేరటం, ఇలాంటి పరిణామాలను చోటు చేసుకున్నాయి. మొత్తంగా ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? మోడీ గారు వచ్చింది అభివృద్ధి మంత్రంతో, అభివృద్ధి నినాదంతో ముందుకు వచ్చినప్పటికి కూడా 2.5 సంవత్సరాలు 31 నెలలు దాటినాక ఇప్పటి వరకు అభివృద్ధి కంటే కూడా కులం, మతం, ప్రాంతం, తర్వాత ఈ నగదు కష్టాలకు సంబంధించిన అంశాలే ఈ 2.5 సంవత్సరాలు మనకు తెర మీద కనిపిస్తున్న అంశాలు. పథకాల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యత, పథకాల అమలులో లోపంలో వచ్చిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. సరే, బ్యూరోక్రసీలో ఉన్న ఏమంటారు ఆ సిస్టంలో లోపమా అదంతా పక్కన పెడితే, మాకు మణిపూర్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్లో హైందవ మత సాంప్రదాయాలను కూడా తుంగలో తొక్కి భాజపా అభివృద్ధి పేరు మీద చేస్తున్న అంశాలను కంపల్సరీ అక్కడ ఉన్న హైందవులు కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఎవరైతే షర్మిల ఉన్నదో ఆమె యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ను కాస్త నెగిటివ్ ఓటును షేర్ చేసే పరిస్థితులు అక్కడ కూడా 4వసారి కూడా మాకు రావడానికి ఒక అవకాశం ఉంది. ఇక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అఖిలేష్ మాతో కలవడం అనేది ఒక మంచి యువత రాజకీయాలకు సంకేతంగా చూస్తున్నది అక్కడ జనాభా. ముస్లింలు పూర్తిగా ఉలేమాలు, ఇన్ని రోజులు మమ్మల్ని కొంత అటు ఇటుగా ఉన్న ఉలేమాలు కాస్త ఈ మొత్తం స్కూల్ ఆఫ్ ఎవరైతే షియాలు, సున్నీలతో పాటు సూఫీ అన్ని రకాల ముస్లింలు ఈరోజు కాంగ్రెస్కి ఒక గెలిచే టీంకు మద్దతు చెప్పడానికి అవకాశం ఉంది. ములాయంకు ఒక మంచి అభిప్రాయం ఉంది. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో ముస్లింలకు బాసటగా ఉన్నారనే ఆ ఉద్దేశంతో ముస్లింలు అటు ఉన్నప్పటికీ కూడా తను ఎందుకో వాళ్ళ పట్ల ఉన్న ప్రేమను కోల్పోవడం, అది అఖిలేష్కు ట్రాన్స్ఫర్ అవ్వడం, ఈ మధ్య ఇక్లాక్ సంఘటనతో పాటు ముస్లింల మీద జరుగుతున్న దాడుల పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందించిన తీరు అది మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇంతకుముందు నరసింహరావు గారు చెప్పినట్టు బీఎస్పీకి ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉన్న పరిస్థితి నుంచి అది పూర్తిగా ఎస్పీకి, కాంగ్రెస్ కూటమికి మళ్ళీ అవకాశం ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఇక పంజాబ్ వాళ్ళు ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారు. పారేకర్ లాంటి ఒక ప్రజానాయకుడు లేని లోటు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మాకు ఇప్పటికీ అక్కడ అనుకూలత పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. మొత్తంగా ఈ 5 రాష్ట్రాల ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఇవి సెమీఫైనల్స్గా కానీ కొంచెం రిఫరెండంగా కూడా చూసుకోవడానికి మేము ఒక అంచనా వేస్తున్నాం. వినయ్ కుమార్ గారు, ఉత్తరప్రదేశ్లో అధికారమే పరమావధిగా బీఎస్పీ నాయకురాలు మాయావతి పావులు కదుపుతున్నారు. ఎస్పీలో తలెత్తున్నటువంటి రాజకీయ కుమ్ములాట్లు, ఇతర పరిణామాల్ని మాయావతి తనకు ఏ విధంగా అనుకూలంగా మలుచుకునే పరిస్థితి ఉంది? ఎస్పీలో వచ్చినటువంటి కుమ్ములాటలు అది ఎంతవరకు కుమ్ములాటలు ఏమిటి అనేటువంటిది ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది.
అవి ఆ కుమ్ములాటలు ముగిసిపోవచ్చు కూడా. మళ్ళీ ఆయన ములాయం సింగ్ అఖిలేశే మా సీఎం అని చెప్తున్నాడు. కనుక ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఆ కుమ్ములాటల యొక్క ప్రభావం ఓటర్ల మీద ఎంత ఉంది అనేటువంటిది ఇప్పటికీ తేలినటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఎస్పీ ప్లస్ కాంగ్రెస్ ఒక అడ్వాంటేజ్, డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్ అనేటువంటిది వస్తుంది. బీఎస్పీ ఈరోజు గత శాసనసభలో అంటే ఇప్పుడున్న శాసనసభలో 80 సీట్ల దాకా ఉన్నాయి. వారు నరసింహారావు గారు చెప్పినట్లు పెద్దగా పోటీ లేదు, అభ్యర్థుల మధ్య ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక ఎజెండా మీద ఉండి చర్చ జరుగుతున్నటువంటిది బీజేపీ అండ్ ములాయం అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ యాడ్ అయిన తర్వాత ఒక యాడింగ్గా మనకి కనపడుతుంది. అందుకని యూపీ పాలిటిక్స్లో ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మోడీ వ్యక్తిగతమైనటువంటి పలుకుబడి ఇది ఎట్లా ఉంటుంది అనేటువంటిదే ముఖ్యంగా. ఈ పలుకుబడి కొనసాగుతుందా, తగ్గిపోతుంది? ఈ ఎన్నికల్లో కనుక యూపీలో కానీ పంజాబ్లో కానీ మోడీ ఓటమి కనుక అంటే బీజేపీకి ఓటమి వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో రాకపోతే డెఫినెట్గా రాజకీయంగా ఆయన పలుకుబడి తగ్గిపోయేటువంటి అవకాశమే ఉంది. 2019కి ఇది ఒక సెమీఫైనల్స్, డ్రెస్ రిహార్సల్స్ అని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో చూసినప్పుడు అసెంబ్లీలో ఒక మాదిరిగా వస్తే పార్లమెంట్లో ఒక విధమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. అందుకని ఏమైనా ఒక 16 కోట్ల 20 కోట్ల మంది ప్రజలు ఇన్వాల్వ్ అయినటువంటి ఎన్నికలు ఇవి. అంటే దేశంలో అత్యధిక భాగం ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఎన్నికలు. దీని ప్రధానమైనటువంటి ప్రభావం అనేటువంటిది మోడీ రాజకీయ పలుకుబడి మీద ఉంటుంది. అది విదిన్ బీజేపీ మీద కూడా, విదిన్ బీజేపీలో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వీటిలో నోట్ల రద్దు తర్వాత అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేటువంటిది కూడా మనకి అర్థమవుతుంది. మోడీ పలుకుబడి ఏమిటి, రాజకీయంగా ఉంటుందా, తగ్గిపోతుందా అనేది ఈ ఎన్నికల ఫలితాన్ని బట్టి తేలుతుంది. సుధీరెడ్డి గారు, పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలని ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. మరి పెద్ద నోట్ల రద్దు అనేటువంటి అంశానికి ఈ ఎన్నికల్ని ఒక రెఫరెండంగా మనం భావించవచ్చు. పెద్ద నోట్ల రద్దుకు ముందు లేకపోతే రద్దు తర్వాత ఒక రాజకీయ పార్టీగా, కేంద్రంలో అధికారంలో పార్టీగా ప్రతి ఎన్నిక కూడా ముఖ్యంగానే తీసుకుంటాం. అదే క్రమంలో మనం చూసాం, నార్త్ ఈస్ట్లో అస్సాంలో అధికారాన్ని సాధించాం. అయితే ఇవి రాష్ట్రాల ఎన్నికలు. 16 కోట్ల మంది పార్టిసిపేట్ చేసిన మెజారిటీ స్టేట్ ఒకటి ఉన్నా కానీ ఇవి రాష్ట్రాల ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం యొక్క పాలనకి ఇవి తీర్పునిచ్చేటువంటి ఎన్నికలు కాదు ఖచ్చితంగా. కాబట్టి వాటిని రెఫరెండంగా భావించాల్సిన అవసరం, అటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. నిజంగానే అదే ఎన్నికలే రెఫరెండము ఇట్లాంటి విషయాలకి బిఫోర్ ది అంటే మాకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం ఇచ్చారు నరేంద్ర మోడీ గారికి పరిపాలన చేయమని, ఆ తర్వాత తీర్పు ఇస్తారు. కానీ ముందే ఈ పెద్ద నోట్ల రద్దుకు వెనువెంటనే వచ్చినటువంటి అనేకమైనటువంటి పురపాలికలు, నగరపాలికలు, గ్రామ పంచాయతీలు, లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ దేశంలోని అన్ని రాష్ట్రాలు అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెస్టర్న్ ఇండియాలో గుజరాత్లో జరిగాయి, సెంట్రల్ ఇండియాలో పూణేలో జరిగాయి, కొన్ని మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో జరిగాయి, నార్త్లో హర్యానాలో మరికొన్ని చోట్ల జరిగాయి, ఆఖరికి మణిపూర్ లాంటి చోట కూడా కొన్ని ఉప ఎన్నికలు జరిగాయి. నాకు తెలిసి నార్త్ ఈస్ట్లో ఒక 2 చోట్ల. వీటన్నిటిలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ చాలా నామమాత్రంగా మిగిలిపోయినటువంటి సందర్భం మనం చూసాం. కేరళలో 2 స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగితే కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరి రెఫరెండంగా మీరు తీసుకోవాల్సి వస్తే వాటిని కూడా తీసుకోవాలి. అంటే ఇప్పటికే ప్రజలు ఆ విషయాన్ని ఆమోదించారనేటువంటి విషయాన్ని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఒకటేంటంటే మేధావులు కానీ, ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, ప్రధానంగా కమ్యూనిస్టులతో ఉన్నటువంటి కాంగ్రెస్తో ఉన్న కొన్ని ప్రతిపక్షాలు కానీ, కాంగ్రెస్ ముందు మేము నిర్ణయం బాగుంది, ఇంప్లిమెంటేషన్ బాగాలేదు, ఆ తర్వాత మోడీ గారు వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేశారని మళ్ళీ మొత్తానికి యూటర్న్ తీసుకొని లేదు ఇది మంచి నిర్ణయం కాదని చెప్పడం, ఇవన్నీ కూడా అభిప్రాయాల్లో స్థిరత్వం లేకపోవడం, క్లారిటీ లేకపోవడం. ఒకవైపు వీళ్ళు ఈ రకంగా ఇదంతా కూడా మాకు లాభిస్తుంది, ఈ నోట్ల రద్దు ఎవరో దేశంలో ప్రజల్ని బాధపెట్టింది, అందరినీ దెబ్బతీసింది, రాజకీయంగా మాకు లబ్ధి చెందుతుందని చెప్పేసి భావించే వాళ్ళు ప్రతిపక్షాలు ఇట్లా మాడుతూ ఉంటే ప్రజల యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంది. స్థానిక సంస్థల్లో ఎన్నికలలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు స్థానిక సమస్యలతో పాటు చిన్న చిన్న విషయాలు కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరి నిజంగా వారందరి జీవితాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటే ఈ అన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో మాకు అనుకూలమైనటువంటి యొక్క విజయం వచ్చి ఉండేది కాదు. ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే బ్రాహ్మణ్ ఓట్లు అలాగే ఓబీసీ ఓట్లతో భారతీయ జనతా పార్టీ మెరుగైన ఫలితాలను సాధించవచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరి ఆ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటికే ఇండియా టుడే యాక్సిస్ ఫలితాలు వీళ్ళందరికీ కూడా చాలా సర్వేలు చూసాం మనము. ఒకటి, ఉత్తరప్రదేశ్లో పోయినటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 81% ఆఫ్ ది టోటల్ సెగ్మెంట్స్లో 81% అసెంబ్లీ సెగ్మెంట్స్లో
భారతీయ జనతా పార్టీ పార్లమెంట్కి సంబంధించినటువంటి సెగ్మెంట్స్లో మేము ఆధిక్యత ప్రదర్శించాం. గణనీయమైన సంఖ్యలో ఆడ 72 పార్లమెంట్లు సీట్లు గెలిచాం. అక్కడ లాస్ట్ టైం మైనారిటీ ఓటర్లు కూడా మిగతా ఏ ప్రభావాలకు లోను కాకుండా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకుని ఓట్లు వేశారు. ఆయా వర్గాల యొక్క ఎవరి యొక్క మైనారిటీలు అయి ఉండొచ్చు, ఓబీసీలు అయి ఉండొచ్చు, దళితులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇవాళ బ్రాహ్మణులు అయి ఉండొచ్చు, ఏ వర్గమైనా కానీ వీళ్ళెవరు కూడా భారతీయ జనతా పార్టీకి ఎందుకు మేము వ్యతిరేకంగా ఓటేయాలి అనేటువంటి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు ఎటువంటి కారణం కనబడే పరిస్థితి లేదు. అదే సమయంలో సానుకూల అంశాలు ఏమిటి? అక్కడ విపరీతమైనటువంటి కుటుంబ పాలన, బంధుప్రీతి, ఎక్కడ చూసినా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు రాష్ట్రాన్ని ఒక ఆడబొమ్మలాగా మార్చేసిన పరిస్థితి. శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పేసి సార్ చెప్పారు, కానీ శాంతి భద్రతలు వర్స్ట్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ఇండియా అని చెప్పేసి విశ్లేషకులు మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. కాబట్టి వాళ్ళు అనేకమైనటువంటి దళితులను పైకి తీసుకురావడానికి ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని పైకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేకమైన ముద్రా బ్యాంకు పథకం నుంచి స్టార్టప్ ఇండియా వరకు కూడా, తర్వాత క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వరకు కూడా అనేకమైనటువంటి పథకాలు ఇవాళ ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ అన్ని వర్గాలను అభివృద్ధి చేసేటువంటి పథకాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అవినీతి లేకపోవడం అనేటువంటి ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాం. నోట్ల రద్దు, ఇవన్నీ కూడా సానుకూల అంశాలుగా భారతీయ జనతా పార్టీకి పనికొస్తాయి. నాడు ఉత్తరప్రదేశ్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎవరి మద్దతు లేకుండా అధికారాన్ని సాధిస్తుంది. నరసింహారావు గారు, ఎన్డీఏ సర్కార్ చేసినటువంటి లక్షిత దాడులు, అలాగే అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి? రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలని. వాస్తవం, ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలు. కానీ ఇది ఏక వ్యక్తి పార్టీ. బీజేపీ కుటుంబ పార్టీ కూడా కాదు, వ్యక్తి పార్టీ, ఏక వ్యక్తి. మొత్తం నిర్ణయాలను ఆయన తీసుకుంటారు. అలాగే పేద ప్రజలకి చాలా మేలు జరుగుతుంది ఈ చర్యల వల్లని మొన్నదాకా చెప్పారు, ఇప్పుడు కూడా చెబుతున్నారు. పేద ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, పేద ప్రజలు కూడా నమ్ముతున్నారు. వాళ్ళ రేపు మనకి నోట్ల రద్దు వల్ల మనకేదో చాలా మేలు జరగబోతుంది, మన అకౌంట్లో ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 10,000, 15,000, 20,000 దాకా పడబోతున్నాయి అని అందరూ నమ్ముతున్నారు. పాపం అమ్మాయికి నమ్ముతున్నారు. రేపు ఫిబ్రవరి 1న బడ్జెట్ వస్తుంది. ఈ బడ్జెట్ వచ్చాకే ఎన్నికలు జరుగుతాయి. ఆ బడ్జెట్లో ఎవరికి ఎటువంటి మేలు జరగట్లా, ఎవరి అకౌంట్లోకి ఏమి ఉచితంగా డబ్బులు వేయట్లేదు అన్న విషయం తేలిపోద్ది. స్పష్టంగా గమనించినట్లయితే విభిన్నమైనటువంటి స్థానిక పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ స్థానిక పరిస్థితులు ఈ రాష్ట్రాల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తాయంటారు? స్థానిక పరిస్థితులు కన్నా ముందుగా అసలు బీజేపీ పెద్దగా ఇబ్బంది పడుతుంది. ఎక్కడంటే నాయకత్వాలేమి. ఉత్తరప్రదేశ్లో ఎవరు మీ నాయకుడు, ఎవరు ముఖ్యమంత్రి చేస్తారో తెలియదు. గోవాలో ఎవరు మీ నాయకుడు, ఎవరు ముఖ్యమంత్రి చేస్తారో తెలియదు. పంజాబ్లో ఎవరు మీ ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళకేమో ముఖ్యమంత్రులు అంతా రెడీగా ఉన్నారు. వాళ్ళ గోవాలో ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళ పరీకరణ మళ్ళీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తామన్న ఆలోచన పేపర్లో కూడా వస్తుంది. అంటే అసలు నాయకత్వాలు ఏమి, వాళ్ళ మొత్తం కూడా లీడర్షిప్ ఓరియంటెడ్ ఎన్నికలు జరుగుతున్నాయి. లీడర్షిప్ ఓరియంటెడ్ పార్టీసే ఉంటున్నాయి. లీడర్ లేకపోతే పార్టీ లేని పరిస్థితి వాళ్ళ దేశం అంతా కూడా ఉంది, అన్ని పార్టీల్లోనూ ఉంది. అలాంటిది ఇక్కడ లీడర్స్ ఎవరు, మీ లీడర్ ఎవరు, మీరు ఎవరిని ముఖ్యమంత్రి చేయబోతారు, ఎవరు లీడర్, ఎవరు లీడ్ చేస్తారు? అసలు వాళ్ళ మోడీ వచ్చి లీడ్ చేయాలి. అక్కడ మొత్తం అన్ని 5 రాష్ట్రాల్లో కూడా ఎలక్షనీరింగ్ని కానీ మొత్తం ప్రచారాన్ని కానీ మిగతా ప్రజల్ని సమీకరించడం కానీ మోడీయే లీడ్ చేసిన పరిస్థితి వచ్చింది వాళ్ళ బీజేపీకి. దయాకర్ గారు, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే పరిస్థితి ఏ మేరకు ఉంది? ముఖ్యంగా మిగతా రాష్ట్రాల్లో స్థానిక రాజకీయ పరిస్థితుల్ని కాంగ్రెస్ పార్టీ తనకు ఏ విధంగా సానుకూలంగా మలుచుకుంటుంది? పంజాబే ఉంటే పంజాబ్ ప్రకాష్ సింగ్ బాదల్ మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు ఎవరు కాస్త కొట్లాడినా కూడా ఆ పార్టీకి అధికారం ఇచ్చే స్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వమే మాదక ద్రవ్యాలను ప్రోత్సహించిన పరిస్థితి మనం చూసినాం. అన్నిటికంటే ముఖ్యంగా 10 సంవత్సరాల కునారెళ్తున్న ఆ ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వానికి ఎప్పటికే కాలం చెల్లినట్టుగా ప్రజలు తీర్పునిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకటి ఆప్ మాకున్న ఒక ఆబ్లిగేషన్, ఆప్ కూడా భవిష్యత్తులో కలిసే అవకాశం ఉంటుందని అనుకున్నాం, కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మాకు సిద్ధు ఒక బలంగా అక్కడ కనబడుతున్నారు. ఇక్కడ మీకు ఇంతకుముందే మణిపూర్ గురించి చెప్పిన షర్మిల బీజేపీతో కలవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిలను వాళ్ళు కనుక తీసుకుంటే మరింతగా మాకు నష్టం జరిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వ బలగాల చట్టం అనేది తీసివేయాల్సింది భాజపా. ఈ 2.5 సంవత్సరాల నుంచి అక్కడ అదైనా చేసి ఉంటే ఈ షర్మిలది వాళ్ళకి కలిసి వచ్చు. కానీ మొత్తంగా వ్యవస్థల యొక్క విధ్వంసం మాకు అనుకూలంగా మారబోతుంది. నేను ఇంతకుముందు ఉత్తరాఖండ్ కూడా మీరు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కానీ రివైవ్ చేయలేని స్థితి అక్కడికి వచ్చింది. వాళ్ళే సీరియస్గా ఆర్డర్స్, అరుణాచల్ ప్రదేశ్ కూడా అంతే. అంటే ప్రభుత్వంలో ఉండడానికి, అధికారాన్ని నిలుపుకోవడానికి మోడీ చేసే ప్రయత్నాలు తీవ్రంగా ఉంటాయని ప్రజలు ఇప్పటికే గమనించారు. వినయ్ కుమార్ గారు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఎన్నికల వ్యయం, డబ్బుల పంపిణీ, అలాగే కుల ప్రస్తావన
ఈ అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిఘా పెట్టాల్సిన పరిస్థితి ఉంది? ముఖ్యంగా ఈ కీలకమైన 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి స్పష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది మీరు చెప్పినటువంటి కులం. అసలు కులం లేని ఎన్నికలు అనేటువంటివి ఎప్పుడూ లేవు, మొదటి నుంచి కూడా లేవు. కులం ఆధారంగానే అభ్యర్థులు నిర్ణయిస్తారు, కులం ఆధారంగానే టికెట్లు ఇస్తారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి నగ్న సత్యాలు ఇవి. వీటిని కాదని ఏదో దాచిపెట్టుకొని మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. కులం అనేటువంటిది ఉంటుంది, దాన్ని కాదని ఎన్నికల కమిషన్ కూడా ఏదన్నా ఎవరన్నా ఒక ప్రచారం చేస్తే అనుకోవచ్చు. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఇది వచ్చింది. ఇప్పుడు ఏముంది, దాని ప్రకారం దళితులకు నేను ఇల్లు కట్టిస్తానంటే కూడా అది తప్పే అవుతుంది. మీరు కులం కోసం ఆ కులం ఓటర్లను మీరు ఆకర్షించడానికి ఈ పని చేస్తున్నారని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జడ్జిమెంట్లు భిన్నమైనటువంటి ఇది. 4 ఒక తీర్పు ఇచ్చారు, 3 ఒక తీర్పు ఇచ్చారు. మెజారిటీ తీర్పులో ఈ పద్ధతుల్లో ఉంది. అందుకని కులం అనేటువంటిది దాన్ని ఏమీ అరికట్టడము ఇప్పట్లో అది సాధ్యమయ్యేటువంటి అంశంగా ఏమీ ఉండదు. పార్టీలు కూడా కులం బేసిస్ మీదనే నడుస్తున్నాయి. రెండవ అంశం మీరు చెప్పారే, నోట్లు రద్దు తర్వాత ఈ ఎన్నికల ఖర్చు ఏమన్నా తగ్గుతుందా? ఇప్పుడు మనకు తెలుస్తుంది నిజంగానే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం అనేటువంటిది తగ్గుతుందా? నోట్లు లేవా వీళ్ళ దగ్గర, నోట్లు లేకుండా పోయాయా, ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటి వరకు అన్అకౌంటెంట్ మనీని పట్టుకోవటం అనేది ఎక్కడ జరగలేదు. జరిగిందంతా ఏమిటంటే శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు బ్యాంకు కోశాగారానికి రాకుండానే ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా నోట్లు తీసుకువెళ్ళిపోయినటువంటి వాళ్ళే కొన్ని అక్కడక్కడ పట్టుకున్నారు. కొన్ని చోట్ల ఇంకా కట్టలు దొరికినాయి. అవన్నీ ఇంకా దీంట్లోనే ఉన్నాయి, దర్యాప్తులోనే ఉన్నాయి. ఇప్పటి వరకు స్పష్టంగా ఫలానా వాళ్ళ కారణం ఎన్ని రోజులైందండి? 50 రోజులు అయిపోయింది. ఎవరు కారణమో చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఎవరు కారణమో చెప్పగలిగినటువంటి పరిస్థితులు అయితే. నరసింహరావు గారు పదే ఏంటంటే డబ్బులు వేస్తారు ఏటీఎంలలో లేకపోతే అకౌంట్లలో 10-15 వేలు వేస్తారని పేద ప్రజలు ఆశగా ఉన్నారు, ఎదురు చూస్తారని చెప్పి ఇదొక విష ప్రచారం జరిగింది. ఇది ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి ఏ స్థాయిలో కానీ ఎవ్వరు కూడా ఇటువంటి హామీ ఎక్కడా ఇవ్వలేదు. దీన్ని మనం ఈ నోట్ల రద్దు తర్వాత వేస్తామన్నారు, వాళ్ళందరూ రేపు పొద్దున్న నిరాశ పడతారని చెప్పడం అనేది ఒక విష ప్రచారానికి గురైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. రెండోది, బీజేపీ ఏకవ్యక్తి పాలన, ఏకవ్యక్తి పార్టీ అని కాదు. వారు బీజేపీ యొక్క కార్యకర్త. బీజేపీ ఆయన ప్రధానమంత్రి అయ్యారు, రేపు పొద్దున ఇంకైనా వేరే పదవులు తీసుకుంటుండొచ్చు. ఇన్ బీజేపీ ఎప్పుడు కూడా మా దగ్గర ఒక ఫేమస్ నానుడి ఉంది. ఇన్ బీజేపీ ప్రెసిడెంట్ ప్రిసైడ్స్, పార్టీ డిసైడ్స్, ఆర్ కన్సర్న్ కమిటీ డిసైడ్స్. అంతేగాని కుటుంబాలు చచ్చినట్టు ఈయన నేతృత్వంలో ఉండాలి, లేకపోతే ఆయన రాహుల్ గాంధీ నేతృత్వం అయితేనే ఉండాలి. ఆ గాంధీ తీసేస్తే వేరే వాళ్ళు ఉండే ప్రసక్తి లేదు, లేదా అఖిలేష్ యాదవ్ లేకపోతే అటువంటి పార్టీ కాదు. దీంట్లో ఎవరి కుటుంబాలకు, ఎటువంటి వ్యక్తులకు, అది పార్టీ యొక్క సిద్ధాంతానికి, పార్టీ యొక్క మూల సిద్ధాంతాలకు, దానికి ఆధారంగా ఉత్పాదంగా ఉన్నటువంటి యొక్క వ్యవహారాలకే సంబంధం తప్పితే వ్యక్తులకు ప్రాధాన్యత అనేది కల్పిత ప్రచారం అనేది నా ఉద్దేశం. మినీ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలే అత్యంత కీలకం కానున్నాయి. 5 రాష్ట్రాల్లో స్థానిక అంశాలతో పాటు జాతీయ అంశాలు కూడా ఎన్నికలపై ప్రభావాన్ని చూపించనున్నాయి. పెద్ద నోట్ల రద్దు తాలూకు ప్రయోజనాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా మారే పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.